ప్రైజ్ ది లార్డ్. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించెదను. దేవాది దేవునికే సమస్త మహిమ. దేవాది దేవుడు మరి అబ్రహాముతో ఈ వాగ్దానం చేశాడు. అబ్రహమా, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని. అబ్రహాముకు సంతానము లేనప్పుడు దేవుడు పిలిచి ఆశీర్వదించి విస్తరింపజేశాడు అబ్రహామును. ఏ విధంగానైతే దేవుడు వాగ్దానం చేసి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడో అదే విధంగా దేవుడు అబ్రహామును పిలిచి ఆశీర్వదించి విస్తరింపజేశాడు. ఈరోజు ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు. అవును, ఈ మాటని విశ్వసించండి. దేవాది దేవుడే వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించదని అంటున్నాడు. ప్రభువు నిన్ను అన్ని విషయాల్లో ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానం, ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. అనేక మందిని దేవుడు ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అవును, ఒంటరి వారిని ఆశీర్వదించినప్పుడు 1000 మంది అయ్యారు. మూయబడ్డ గర్భముతో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించినప్పుడు వారి గర్భాలు తెరవబడ్డాయి. ఇలా అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఉదయ కాలమున ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజు అబ్రహాంతో వాగ్దానం చేసి అబ్రహాం జీవితంలో ప్రభు నెరవేర్చాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నీతో ఈరోజు చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అన్ని విషయాల్లో ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు ఒక ఆశీర్వాదం నొందిన వ్యక్తిగా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం నమ్ముతూ ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. అవును ప్రభు, నిశ్చయంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మా కష్టార్జితం ఐశ్వర్యంగా మార్చబడుతుంది. మిమ్మల్ని మీరు ఆశీర్వదించినప్పుడు మేము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం గనుక ఈ వాక్యాన్ని నమ్ముతూ విశ్వసిస్తున్న బిడ్డల జీవితాల్లో అయా నీ ఆశీర్వాదాన్ని మీరు ఇవ్వబోతున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.